హాయ్ అండి, నేను మీ వరలక్ష్మిని. వరలక్ష్మి కిచెన్ స్వాగతం. ఈరోజు నేను సుక్కకూర పచ్చడి చేస్తున్నానండి. 4 సుక్కకూర కట్టలు తీసుకొని శుభ్రం కడిగి పెట్టాను. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు పెద్దవి కట్ చేసి పెట్టాను. 2 టమాటాలు కూడా కట్ చేసి పెట్టాను. 1 వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను. ఇదంతా మనం ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాం రండి. ఇంకోండి పచ్చిమిరపకాయలు 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వేసేస్తున్నాను. ఆయిల్ మరిగింది, కొంచెం వేపుకోవాలండి పచ్చిమిరపకాయలు. ఇంకోండి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు వేసాను, వేగుతున్నాయి. ఈ పచ్చిమిరపకాయలు వేగాక కొంచెం పక్క తీసి పెట్టేసుకోవాలండి మనము. ఇంకోండి పచ్చిమిరపకాయలు ఎలాగ వేగాయి కదా, ఇవి నేను తీసేస్తున్నానండి పక్కకి. ఇంకోండి గిన్నెలోకి తీసేసుకున్నాం. ఇంకోండి పచ్చిమిరపకాయలు తీసేసుకున్నాం కదా, నేను చుక్కకూర కూడా వేసేస్తున్నాను అదే కళాయిలో. ఇది ఇలా వేసాం కదండి, కలపకంటానే ఒక 2 నిమిషాలు మనం ఇది మూత పెడతాము. ఇంకో మూత పెడుతున్నాను. ఇంకోండి మూత పెట్టుకున్నాం కదా, చూడండి ఆకంతా ఉడికిపోయింది కదా. ఇలా కలుపుకుని ఇందాక చూపించాను కదండి, ఆ టమాటా కూడా వేసేస్తున్నాను ఇందులోకి. వేసేసి ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇంకోండి మొత్తం కలిసిపోయింది కదా. ఇది ఇంకొక 10 నిమిషాలు అయితే అయిపోద్దండి. 10 నిమిషాల్లో అయిపోద్ది. మూత పెడుతున్నాను మళ్ళీ. ఇంకోండి 10 నిమిషాల తర్వాత చూద్దామన్నాను కదా. ఇంకోండి 10 నిమిషాలు అయిపోయింది కదా, అయిపోయింది. ఇంక ఇది స్టవ్ ఆపేస్తున్నానండి. ఇంకోండి రోల్ పెట్టుకున్నాం కదా, జీలకర్ర దంచుతున్నాను. జీలకర్ర కొంచెం కచ్చపిచ్చ దంచుకోవాలండి. జీలకర్ర అలా నలిగిపోయిన తర్వాత వెల్లుల్లి అండి, 1 వెల్లుల్లిపాయ ఒలిసి పెట్టుకున్నానండి, రెంజలు తీసాను, అది కూడా కచ్చపిచ్చ దంచుకోవాలి. 1 స్పూన్నర ఉప్పు వేసానండి, కళ్ళుప్పు వేసాను, అది కూడా కచ్చపిచ్చ దంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదండి మనం పక్కన, ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. వేసేసి అది కచ్చపిచ్చ దంచుకోవాలండి అలాగా. అది కచ్చబెచ్చని అలిగిపోయింది చూడండి. ఇప్పుడు మనం పచ్చుల్లిపాయ 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, ఆ పచ్చుల్లిపాయ కూడా కొంచెం కొంచెం వేసుకుంటా కచ్చబెచ్చ దంచుకోవాలి. ఇంకోండి ఉల్లిపాయ కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి. ఇలాగా అంత మెత్తగా దంచకూడదండి, ఉల్లిపాయ మెత్తగా అయిపోకూడదు, కొంచెం బరకబరకగానే ఉండాలండి, అంత మెత్తగా దంచేసుకోకూడదు. చూడండి ఇలా నలిగింది కదా, ఇలా నలిగితే చాలండి. ఇప్పుడు మనము వేయించుకొని పెట్టుకున్నాం కదా పక్కన, ఈ చుక్కకూర కూడా వేసేస్తున్నాను నేను. కొంచెం కొంచెం వేసుకుంటా, కొంచెం అంత మెత్తగా అవసరం లేదు. ఉల్లిపాయ కారము పచ్చిమిరపకాయల కారం కలిసిలా దంచుకుంటే చాలండి. ఇంకోండి వేసేసుకున్నాం మొత్తంగా. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఇలా తోసుకుంటా 1 నిమిషం పాటు దంచుకుంటే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకోండి ఇంక ఇది నలిగిపోయింది, నేను తీసేస్తున్నాను. తీసేసి మనం ఇప్పుడు మళ్ళీ ఇది పోపు వేసుకుందాం రండి. ఇంకోండి కళాయి పెట్టాను, 3 స్పూన్లు ఆయిల్ వేసాను, కచ్చపిచ్చ దంచానండి. 10 వెల్లుల్లిపాయలు కచ్చపిచ్చ దంచి పెట్టాను, రెంజలో వేసేస్తున్నాను. 1 స్పూన్ పచ్చెనపప్పు వేస్తున్నానండి, 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకున్నాం కదా. కొంచెం ఇలా కలుపుకుందాం. కొంచెం పోపు బాగానే వేగాలండి, అలాగైతే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకోండి పోపు ఈ వెల్లుల్లి శనగపప్పు ఇలా వేగింది కదా, ఇప్పుడు ఒక 4 ఎండుమిరపకాయలు కట్ చేశానండి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. కొంచెం 1 నిమిషం పాటు ఇలా వేపుకుంటే చాలండి. ఇంకోండి పోపు వేగిపోయింది కదా, నేను ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం పచ్చడి కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఇంకోండి పోపు వేయడం అయిపోయింది కదా, ఇంకా మనకి ఇది ఏగ అవసరం లేదండి. ఇంక నేను పోపు వేస్తాను కదా, స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను చేసినట్టు చేస్తే మాత్రం పచ్చుల్లిపాయ వేసుకోవాలండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.